సిరివెన్నెల రచనాకళం మీ కొచ్చెరకొండ జగదీష్. మా బాల్యం కౌమార్యాలు అయోమయంగా గడిచిపోయాయి. తొంటరి ఇంటర్ వయసు దాటి మొత్తానికి కాస్తంత నిబద్ధత కాలవాలమైన మెడికల్ కాలేజీలో అడుగుపెట్టాం. కొత్తగా రెక్కలొచ్చిన ఉత్సాహంలో ఉన్నాం మేమంతా. యవ్వనం నవ్వుతోంది అందరిలోనూ. గోరువెచ్చని ఊసులు చెప్పుకుంటూ, ఆకుపచ్చని ఆశలు చిగుర్చుకుంటూ అందరం నునులేత మావిళ్ళలా మిసమిసలాడుతున్నాం. అంతవరకు ప్రౌఢల్లా మరీ మనోహరంగా కనబడిన వేటూరి పాటల్లో పదాలన్నీ మాకు వాటిపై గౌరవాన్నే కలిగించాయి. అందుకని చర్చలకందరిని పదాలని పక్కన పడేసి మిర్చీల్లాంటి పాదాలనే రుచి చూసేవాళ్ళం. అప్పుడు జరిగిందది. మాకు సైతం చేతనైన పదాలతో సినిమా పాటకి సీమంతం చేయడానికి ఒక ఆయన వచ్చాడని తెలిసింది. గుడి గోపురాల మీద నర్తకీమణుల మూర్తుల్ని రాళ్లే జవరాళ్లై నాట్యాలాడతాయి ఇక్కడ అంటూ వింతగా వర్ణించాడు. అంతవరకు చిక్కటి మేఘం అలుముకున్న ప్రతిసారి ఏ పిడుగు పడుతుందోనని భయపడే మాకు కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చున్నవాడు అంటూ దేవుణ్ణి నిందాస్తుతి చేసి ఓ విచిత్రమైన భావనను రేకెత్తించాడు. అదిగో ఆ క్షణం నుంచి ప్రకృతిలో ప్రతి ఆకృతిని ప్రత్యేక దృష్టితో చూడడం అలవాటైంది. పాషాణాలన్నీ చిరాయువులని, తేనెలకి సుమ్మబాలలకు మాత్రం మూన్నాళ్ల ఆయువేనని వాపోయే ఆ సున్నిత హృదయం సుమనోహరంగా పరిచయమైంది. అనకాపల్లిలో వారి తమ్ముడు మాకు పరిచయం. శంకరాభరణం విజయోత్సవ సభలో విశ్వనాథ్ గారి సమక్షంలో మన సీతారాముడి కవితలు వినిపించారని, కేవలం 5 నిమిషాలు అంటూ అవకాశం ఇచ్చి తీరా చదవడం మొదలెట్టాక ఆపొద్దని మరిన్ని చదవమంటూ విన్నవించుకున్నారని ఆ నోట ఈ నోట చెప్పుకోగా విన్నాం. అది విన్న నాకు అక్షరాలకున్న శక్తి ఎటువంటిదో అర్థమైంది. అందులో నిజానిజాల్ని రూఢీ చేసుకునే ప్రయత్నం చేయలేదు, చేయపోలేదు కూడా. సిరివెన్నెల కథా వస్తువు బెంగాలీ బాబుల నవలల్లా ఉంటుంది. పాల్గొన్న వాళ్ళు వాళ్లే. ఎక్కడో రాజస్థాన్లో ఒడియాలు అపడాలు తెలుగుదనం, మూన్మున్సేన్ సిగరెట్లు కాల్చడం, సుహాసిని మోగరోదన జనానికి నచ్చలేదు. మరేం నచ్చింది? వెన్నెల్లో బృందావనాన్ని చూపించమంటూ అల్లరి చేసే చిన్నారికి కాదు, మనందరికీ ఒక్క పాటతో రాధా మాధవ గాథల రంజులు బృందావనాన్ని చూపించడం నచ్చింది. ఎన్నో ఏళ్ల తర్వాత సొంత ఊరి గాలి తాకిన మనసు పడే తాదాత్మ్యం, ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిసినందుకు ఉప్పొంగిన గుండెలతో నింగికెగిసే చిన్నారి గొరవంక చేసిన విన్యాసం నచ్చాయి. వసంతమాసపు కులగోత్రాల పట్టింపు లేని ఎలకోయల నచ్చింది. తొలకరి మేఘపు గుణగణాల్ని ఎన్నని నెమలి కూడా నచ్చింది. ఎంతటి భావుకథని ఒకే చిత్రంలో కూరేసి పందారెక్కువైపోయిన బోంగ్లా రసగుల్లాలా తయారు చేసి పడేశారు శాస్త్రి గారు. మధురం, మధురాతి మధురం అంతే. అంత తీపి మాకొద్దు. పాటలో ఏవో 4 పాటిక పందారు ముక్కలున్న చాలు అనుకునే తెలుగువాడికి చక్కెర బీమారు తెప్పించేశారు. అది అనాది రాగంగా మారి అనంత జీవనవాహినిగా మన ముంగిళ్లలో ప్రవహించబోతోంది అన్న నిజం ఆ రోజే బోధపడింది. జీవితంలో అన్నీ కోల్పోయి ఇక మిగిలిందేమిటని దిగులుపడిపోయిన హృదయాల్ని నవనీత లేపనాలతో తిరిగి లేపగల శక్తివంతమైన పాటలు వీరి కళానికున్న మరొక ప్రత్యేక లక్షణం. ఇక మొన్ననే నేను కళ్ళు తెరిచాను, ఇంతలో నన్ను బూచాడికిచ్చేకు అంటూ ఎదిగిన కుర్రాడు మాస్టారిని వేడుకుంటుంటే ఎంత రొమాంటిక్గా అనిపించిందో. అంతవరకు దాసుడి తప్పులు దండముతో సరి అంటూ పడికట్టు పదాల అల్లికల మధ్య ఈ పాట చెవులకు సరికొత్తగా బొగ్గ కద్దుకున్న నేత చీర మడతల సుత్తి మెత్తగా తగిలింది. నల్లపిల్ల అర్చనను కూడా ప్రేమించేలా చేసింది. అదంతా ఆ కళాన్న నింపిన మత్తు మందు. పంచేందుకు ఒకరు లేని బ్రతుకెంత బరువోనని అంటూ ఓ వింతైన ఉదాత్త భావం. ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపు అని అంటూ ఓ వినూత్నమైన మోహం. ఆ క్షణం ఎన్నో యువహృదయాలు సరిజోడెవరంటూ కలవరపడడం మొదలెట్టాయి. అదంతా స్ఫూర్తితో పూర్తిగా నిండిన మధుకలశం. ఇక వాదులాడాలంటే తర్కం తప్పనిసరి. మీరన్నది బాగున్నది, నేనన్నది బహుబాగున్నది అన్న రీతిలో జరిగే తర్కం తాపేశ్వరం కాజేలాగా ప్రతి పొర రుచిగా ఉంటుంది. అటువంటి సందర్భం స్వర్ణకమలంలో శాస్త్రి గారి కాలానికి వచ్చిపడింది. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని నమ్మే కుర్రాడు చంద్రం.
పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించే సుందరి మీనాక్షి. కథాంశాన్ని కంఠతా పట్టిన కవీశ్వరుడు తాను ఆ తానులో ఓ ముక్కగా మారినప్పుడే పాట వేరు, సినిమా వేరు అన్న భావన రాకుండా చేయగలడు. అదే జరిగింది. పాశ్చాత్య ధోరణులనే పడమటింటి పోకడల్ని పాము పడగలుగా వర్ణించాడు. వాటిపై మెరిసే మణుల్ని తారలతో పోల్చాడు. వాటిని చూస్తూ రాత్రిని వరించి బ్రతుకుని చీకటి చేసుకోకంటూ హెచ్చరిక చేశాడు. తూర్పు వేదిక మీద ఉషోదయాన మనదైన రీతిలో నర్తిస్తూ ఈ ధాత్రినే మురిపించమంటూ ఆశాజ్యోతిని వెలిగింపజేశాడు. మన సంస్కృతిని పరిచయం చేసే అరుదైన పాటలన్నింటిలోనూ అగ్రస్థానంలో అమరగల అజరామరమైన పాట ఇది కాదంటారా? అయితే ఆ పిల్ల చెప్పింది సబబనే అనిపిస్తుంది. ఈ కాలపు మహిళ ఎదుగు పొదుగు లేకుండా ఇంటి పట్టునే పట్టుకర్రలో ఓ మూల కూర్చుని ఉండాలా? అవసరం లేదు కదా. తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కల ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా అంటూ స్వేచ్ఛా పతాకను ఎగరేసే మీనాక్షి మాటల్లో వాస్తవికత మనల్ని అబ్బురపరిచేలా చేసిందంటే దానికి కారణం శాస్త్రి గారి కళానికున్న పదునే. ఇటువంటి ద్వైతీభావాన్ని ఇంత అందంగా అభివర్ణించిన ఈయన శివుడి మీద పాట అంటే శివాలెత్తిపోతారు. సాక్షాత్తు కైలాసానికి మనందరినీ ప్రయాణం చేయించేసి వంకజాబిలిని జడను ముడుచుకున్నవాడిని, విషపు నాగులను చంకనెత్తుకున్నవాడిని, నిలకడలేని గంగమ్మను ఏలుకున్నవాడిని తన అక్షరాలలో చూపిస్తారు. పాటంతా అయిపోయాక అనంతరామశర్మే కాదు, మనం కూడా నిరుత్తరులమైపోయి ఆ శాస్త్రి గారి మానస సరోవర ప్రవాహంలో కొట్టుకుపోతాం. తేరుకుని చూస్తే తడిసిన కన్నులు, తడబడే మాటలు మిగులుతాయి. పాటకు బొట్టెట్టి పట్టుబట్టు కట్టి పట్టమహిషిని చేసి పరమాత్మకు అంకితం ఇవ్వడం అంటే ఇదే. కవి కవీశ్వరుడుగా మారిన క్షణం అది. తన్మయత్వంలో ఆ కలం శివుడిలా నర్తించింది. మంచు కొండల వంటి మన హృదయాలన్నీ ఆ రాపిడికి కరిగి నీరైపోయాయి. కనుకొలకుల్లో ఆ లాస్యం కదలాడగా మరొక జన్మ వద్దనిపిస్తుంది. అంతలా కదిలించే పాట మరొకటి ఉంటుందా? ప్రతి మనిషి ఏదో ఒక కులంలో పుడతాడు. అమ్మా నాన్నల మతానికి అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటాడు. తనవాడంటూ అనిపించిన ప్రతి మనిషిని హక్కును చేర్చుకోవడం మానవ లక్షణం. అయితే అది శాస్త్రి గారిలో కొంచెం ఎక్కువ చూశాను. 3 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో ఒక సభకు వస్తున్నానని నన్ను అక్కడ కలవమని చెప్పారు. సభాస్థలికి అరగంట ముందుగా చేరుకున్న నాకు అనకాపల్లిలో నాతో పాటు కళాశాలలో చదువుకున్న వాళ్ళు 3 కనిపించారు. వారందరితోనూ శాస్త్రి గారు ఇంకా నెయ్యి నేర్పుతున్నారని మాటల సందర్భంలో తెలిసింది. శాస్త్రి గారు వచ్చారు. నమస్కారం చేసి నేను కొచ్చెళ్ళకోట జగదీషునండి అని పరిచయం చేసుకున్నాను. ఆయన ఒక్క అడుగు వెనక్కి వేసి గాఢాలింగనం చేసుకుని, ఎంత అద్భుతంగా రాస్తారండి జగదీష్ గారు, మీ రచనలను చదవాలి, నేను ఒకసారి హైదరాబాద్ రండి, సభ అయ్యాక మీతో చాలాసేపు మాట్లాడి ఎక్కడికి వెళ్ళిపోకండి, ఉండండి అంటూ నేను ఆశ్చర్యం నుండి తేరుకునే లోపే తన స్థానానికి వెళ్ళిపోయారు. నాతో వచ్చిన మిత్రుడికి నోటి మాట రాలే. నిజానికి ఆయన అంతలా స్పందించవలసిన అవసరమో ఆవశ్యకత లేదు. శివుడి ముందు వెలిగే ధూపం లాంటి వాడిని. అది ఆయన జన్మ సంస్కారం. అయితే అది మరింత సొగసుగా మళ్ళీ కనబడబోతోందని నాకు అప్పుడు తెలియదు. సభ పూర్తయిన పిమ్మట మళ్ళీ మేమందరం బయటకు వచ్చి శాస్త్రి గారిని కలిసాం. అందరినీ పేరు పేరున పిలిచి నోరారా నవ్వుతూ మనసారా మాట్లాడారు. అదంతా ఇప్పటికీ కలలానే ఉంటుంది నాకు. హనుమంతుళ్ళ గుండెని చీల్చి చూపమంటే చూపిస్తాను శాస్త్రి గారి బొమ్మ పదిలం. తెలుగు పాట తలడిల్లుతోంది. ఈ మధ్య ఒకనొక పాట విని ఇదేదో కాస్త సాహిత్యం బాగుందే, ఎవరబ్బా రాశారు అని చూస్తే ఇంకెవరు, ఈయనే. నిద్రలేని రాత్రులు మీకు, అనంతమైన పదాలు మాకు, సిగరెట్ల పొగరెట్లతో ఊపిరిని సైతం ఊహల కోసం త్యాగం చేసిన మీ ఉచ్ఛ్వాసం కవనం, నిశ్వాసము కవనమే. ఎందుకంత తపన, మాకు కాస్తంత తీపి చాలని చెప్పలా? మీ కలం విదిల్చిన సిరా చుక్కలన్నీ తెలుగు సినీ సాహిత్యపు వినువీధుల్లో చుక్కలై ప్రకాశిస్తున్నాయి. వాటి మధ్యన ధ్రువతారల మీరు మీ వ్యక్తిత్వం మరింత వైభవంగా ప్రకాశిస్తున్నాయి. మీ చేయి తగిన గర్వంతో రాశానిది. మీ మనసు పంచిన సిరివెన్నెల వెలుగులో కన్నీరు మున్నీరవుతూ కళాన్ని కదిలించగలిగాను. నివాళులు శాస్త్రి గారు. మీ కొచ్చెళ్ళకోట జగదీష్.